సభకు నమస్కారం. కాదు, ఇది చలపతి స్కూల్ అంటే ఢిల్లీ నుంచి ఇద్దరు వచ్చారు. ఒకళ్ళు మంత్రి గారు, ఇంకొక అతను ఐఏఎస్ చదివి మన జిల్లా కలెక్టర్ చేసి వచ్చిన వాళ్ళు. వారు ఇక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నట్టు తెలియాలంటే మీరు అరిస్తే ఢిల్లీ కనపడాలి. నేను భారత్ మాతాకి జై అంటారు, మీరు ఒకసారి జై అండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సరే, ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి మన గౌరవనీయులు పెద్దలు, నాకెంతో ఆప్తులు, చాలా మందికి చలపతి ఆంజనేయులు గారంటే తెలుసు, కానీ యలమంచి లాలించినట్టు చాలా మంది 99% తెలీదు. ఎవరా అని అడుగుతారు. అంటే మీ స్కూల్ బ్రాండ్ ని ఎంత బాగా తీసుకువెళ్లారనేది ఒకటి. రెండోది ఏంటంటే, నేను స్పీచ్ చెప్పను, ఎందుకంటే ఆయన గురించి మీకు చాలా తక్కువ తెలుసు. ఏదో కాలేజీ ఎండీ చైర్మన్ అలా, కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడంటే ఒక హానెస్ట్, నీతికి అర్థం ఎవరంటే మీ ఎండీ గారు చలపతి ఆంజనేయులు గారు. మీరు తప్పట్లతో అభినందించాలి. ఇవాళ రాజకీయాలంటే ఎలా ఉన్నాయో మీకు చెప్పక్కర్లా, కానీ ఇక్కడ మాట్లాడడం. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా, ఇదివరకంటే స్కూల్స్ లో గురుకుల పాఠశాలలు ఉండేవి. రాముడు కూడా వనవాసానికి వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు. రాముడిని పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలతో చేసి కార్యక్రమం మొదలెట్టి విద్యలు బోధించాడు. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ఒక ముత్యాలలాగా తయారు చేయాలని ఆయన మంచి సంకల్పంతో ఎంతో మంది గెస్టులను ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏంటంటే వాళ్ళ అనుభవాలను మీకు తెలియజేయాలని. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు. ఆయన రిచెస్ట్ పర్సన్. దేంటోనో తెలుసా? డబ్బుల్లో కాదు, డబ్బులు ఎట్లాగో పేపర్లో చూసుంటారు. ఆయన క్యారెక్టర్ తప్పట్లు కొట్టాలి మీరు. వాళ్ళ క్యారెక్టర్ ఎంతమందికి ఉండదనేది, క్యాపబిలిటీస్. అదేవిధంగా ఇందాక మన ఆంజనేయులు గారు చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఒక మారుమూరు గ్రామా నుంచి, అసలు ఊరేమో బుర్రిపాలెం, కృష్ణా గారి సొంత ఊరు, అక్కడి నుంచి నరసరావుపేట వెళ్లి వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి పిల్లల్ని చదివించి అమెరికా పంపిస్తే చదువుకొనికి వ్యాపారం పెట్టి తెలుగువాడి తేజాన్ని, తెలుగువాడి యొక్క సత్తాన్ని నిరూపించినటువంటి వ్యక్తి మన చంద్రశేఖర్ గారు. మీ తప్పట్ల ద్వారా అభినందిస్తే అందరూ సంతోషిస్తాం. అదే మనకి ఇన్స్పిరేషన్. తర్వాత వచ్చి సమార్య గారు, ఈ జిల్లా కలెక్టర్ గా మొహాడోలో ఎంత స్ట్రైట్గా ఉండేవాళ్ళంటే, ఒకరోజు అప్పుడు ఎమ్మెల్యే గారు సత్తెనపల్లి ఉన్నారు, డిపిఓ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. అప్పుడు జనభూమి పథకాని కింద పనికి ఆహార పథకం బియ్యం ఇవ్వమంటే అందరూ బియ్యం మట్టి రోడ్లకి ఇవ్వమంటే ఈయనంటే నేను సిమెంట్ రోడ్డు తప్పితే మట్టి రోడ్లకి ఇవ్వనంటారు. చంద్రబాబు దాకా కంప్లైంట్ వెళ్ళింది. అందరూ చెప్పినా ఈయన కాంప్రమైజ్ అవ్వలేదు. చివరికి ఎవరైతే అడిగారో మట్టి రోడ్లు కావాలని, అంటే తొందరగా పని అయిన ఉద్దేశంతో, కానీ అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, చంద్రబాబు గారు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ లో సమార్య గారిని అప్రిషియేట్ చేశారు. ఈ రోజుగా సిమెంట్ రోడ్లు ఈ కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నాయి. అందుకని మీరు అభినందించాలి అటువంటి సిన్సియర్ ఆఫీసరు. ఈ రోజున ఢిల్లీలో మోడీ గారు 3 మీటింగ్లో చెప్పారు ఆయన గురించి. తెలంగాణలో, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఒక వ్యక్తి, మంచి వ్యక్తికి నేను మంచి పదవి ఇచ్చానని. ఆ తర్వాత వస్తే మాలకొండయ్య గారు, ఆయన ప్రకాశం జిల్లా ఒక రైతు కుటుంబానికి నుంచి వచ్చారు. ఆయన మీరు చెబితే ఆయన ఎవరు డీజీపీ చేశాం అనుకోరు, అంత సింపుల్ గా ఉంటారు. అటువంటి వ్యక్తి మరి ఈ రోజున మీ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వచ్చారంటే మీ తప్పట్ల ద్వారా ఆయన అభినందించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా శ్రావణ్ కుమార్ గారు, మేము ఆయన డిపిఓగా చేశాం. మేము ఆయన ఉండగా ఒక ఇటువంటి ఆఫీసర్లు ఇంకా ఈ కలికాలంలో ఉన్నారా? సరే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మారతాడేమోలే, కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉందాం అనుకున్నా. ఇప్పుడు కూడా మారలా. అదే సిన్సియారిటీ, అదే హానెస్టీ. మరి ఈ కాన్స్టిట్యున్సీ అమరావతి క్యాపిటల్లో నిత్యం కష్టపడే వ్యక్తి మరి శ్రావణ్ కుమార్. ఆయన కూడా మీరు గట్టిగా అభినందించాలని కోరుకుంటా ఉన్నాను. తర్వాత భాష్య రామకృష్ణ, నాకంటే జూనియర్. మేమందరం కూడా ఒకే స్కూల్లో చదివాం. అంటే మీరేమో మీ స్కూల్ ఎండీలకు, చైర్మన్లకేమో కేకలేస్తారు, మిగతా వాళ్ళకి కేకలేరా మీరు? చాలా అన్యాయం ఇది. నేను చూసామండి, స్కూల్ టీచర్ రాగానేమో తప్పట్లు కొడతారు, ప్రిన్సిపాల్ అయితే పెద్ద తప్పట్లు కొట్టేవాడు కదా ఇదివరకు. కారణం ఏంటంటే టీచర్ రోజు కొడతా ఉంటారు కదా. అదేవిధంగా మరి భాష్య రామకృష్ణ గారు నాకు జూనియర్, మేమంతా ఒకే స్కూల్లో చదివాం.
అదేవిధంగా 2 ఇన్స్టిట్యూషన్లు వేడివేడిగా ఉన్నా కూడా ఇందాక చెప్పినట్టుగా అన్నదమ్ముల్లాగా చలపతి భాష్యం ఇద్దరు ఇటువంటి ఒక మంచి వాతావరణంలో ఇన్స్టిట్యూషన్ నడవాలి. అలా నడుపుతున్నందుకు ఇద్దరిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. తర్వాత యంగ్ హీరో, రాబోయే హీరో సుజిత్ చెప్పాలంటే చాలా మీ అరుపులు ఇంకా. సో ఈ రోజున మేమందరం కూడా రావడానికి ఏంటంటే మేమందరం కూడా రకరకాల ఫీల్డ్లో కష్టపడి వచ్చాం. మీరు ఒక మంచి స్కూల్లో చదువుతున్నారంటే చదువుతో పాటు సంస్కారం, సంస్కృతి, క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఈ ఇన్స్టిట్యూషన్లో ఉంటాయి. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ, రాజు ఏ విధంగా కూడా ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. ఈ రోజున ఆంజనేయులు గారు ఎక్కడా కాంప్రమైజ్ గారు, డబ్బుల గురించి ఆలోచించరు. ఖర్చు పెట్టే దాంట్లో కానీ పిల్లల ఫెసిలిటీస్ దాంట్లో కానీ ఎక్కడ కూడా అటువంటి ఈ చలపతి ఇన్స్టిట్యూషన్ కి మమ్మల్ని పిలవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకనే మనం చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒక రాయిని మనం గనక చెక్కుతా ఉన్నప్పుడు ఒక సుత్తితో దాన్ని కొడతా ఉంటే దెబ్బలకి విగ్రహంగా మారింది. ఆ కొట్టేటప్పటికి ఆ రాయికి చాలా దెబ్బలు తగులుతాయి. కానీ తీసుకువెళ్లి ఒక దేవుడి మందిరంలో పెడితే దాన్ని అందరూ పూజిస్తారు. అదే గనక ఆ రాయి గనక నేను దెబ్బలకు ఓర్చుకోనంటే దాన్ని కింద పడే నా వల్ల కాదంటే నేను తట్టుకోలేనంటే చివరికి అది ఎక్కడో బట్టలు ఉతికే బండ కింద లేదా మెట్ల కింద పడిపోద్ది. మీరందరూ కూడా ఆ దేవుడికి ప్రతిరూపాల్లాగా అవ్వాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆఖరికి నేను చెప్పేది ఒకటే, వాన చినుకులు పడతా ఉంటాయి. చాలా వాన చినుకులు మరి మురికాలలో పడతాయి, డ్రైనేజీలోకి వెళ్తాయి. కొన్ని వాన చినుకులు పడతాయి, పొలంలో మొక్కలకి నీళ్లు ఇస్తాయి. కొన్ని సముద్రంలో పోతాయి, కొన్ని ఆలు చెప్పుల్లో పడతాయి. ఆలు చెప్పుల్లో ముత్యంగా మారుతుంది. మరి ఆ ముత్యమే మీరు అవ్వాలని అటువంటి ఇన్స్టిట్యూషన్ చలపతి ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి మరొకసారి